హాయ్ గైస్, దిస్ ఇస్ ఉదయ్ అండ్ యూర్ వాచింగ్ లెట్స్ లెర్న్ టుగెదర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు వీడియోలో మనం బ్లెండర్ ఇంటర్ఫేస్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ అంతకంటే ముందు మీ అందరికీ ఒకటి చెప్పాలి, వై బ్లెండర్ అని. బ్లెండర్ అనేది ఒక 3D సాఫ్ట్వేర్. ఇందులో మనం 3D మోడలింగ్, యానిమేషన్, స్క్లప్టింగ్, టెక్స్చరింగ్, విఎఫ్ఎక్స్, వీడియో ఎడిటింగ్ అండ్ అలాగే మనం గేమ్స్ ఆడుతూ ఉంటాం కదా, అందులో ఉన్న గేమ్ అసెట్స్ లైక్ బ్యారెల్స్, డ్రమ్స్ ఇవన్నీ మనం ఈ సాఫ్ట్వేర్లో క్రియేట్ చేయొచ్చు అనమాట. ఎందుకు బ్లెండర్? చాలా 3D సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదా, లైక్ మాయా ఇవన్నీ ఉన్నాయి కదా. వై బ్లెండర్? ఎందుకంటే బ్లెండర్ అనేది 100% ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. అండ్ ఫ్రీ అని వేస్ట్ అని కాదు, నాకు తెలిసి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో స్టార్ట్ చేయడానికి, ఎవరైతే 3D ఫీల్డ్లోకి వద్దాం అనుకుంటున్నారో బెస్ట్ సాఫ్ట్వేర్ బ్లెండర్ అనమాట. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసిద్దాం. లెట్స్ గో. బ్లెండర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి? సింప్లీ దీనికి 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ వే వచ్చేసి ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి అండ్ అక్కడ blender.org అని టైప్ చేయండి. సో మీకైతే ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. సో ఇది ఇక్కడ రాగానే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ బ్లెండర్ అని కనబడుతుంది. సో అదే క్లిక్ చేయండి అండ్ తర్వాత ఇక్కడ మీకు వర్షన్ సెలెక్ట్ చేసుకోమంటుంది, మ్యాకా లైనెక్సా అని. సో మీరు మ్యాక్ యూజర్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. నాది విండోసే కాబట్టి నేను డౌన్లోడ్ చేస్తున్నా. అండ్ మీరు చూసుకోండి గైస్, ఇక్కడ వర్షన్ 5.0.1 ఇది లేటెస్ట్ వర్షన్. సో ఇదే డౌన్లోడ్ చేయండి అండ్ డౌన్లోడ్ బ్లెండర్ క్లిక్ చేయగానే నాకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే అయిపోతుంది. అండ్ ఇది అయ్యాక మీరు సింప్లీ సెటప్ చేస్తే ఇంకా అయిపోయినట్టే. ఇంకో వే వచ్చేసి మనం మైక్రోసాఫ్ట్ స్టోర్ ఉంటుంది కదా, సో నేను విండోస్ వాళ్ళకి చెప్తున్నా, మైక్రోసాఫ్ట్ స్టోర్లోకి వెళ్ళి అండ్ అక్కడ బ్లెండర్ అని టైప్ చేస్తే మీకు స్టార్టింగ్ కనబడద్దు అనమాట, సేమ్ అప్లికేషన్. అండ్ ఇక్కడికి చూస్తే కొంచెం కిందకి స్క్రోల్ చేయండి, ఇక్కడ ఇన్స్టాల్ వర్షన్ అని ఉంటుంది. ఈ వర్షన్ వచ్చేసి 5.0.1.0 ఉన్నట్టు చూసుకోండి, ఎందుకంటే ఇదే లేటెస్ట్ వర్షన్. ఓకేనా? సో మెనీ మీరు పైకి వచ్చి సో ఇక్కడ ఇన్స్టాల్ కనబడుతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఓపెన్ కనబడుతుంది. అండ్ ఎవరైతే ఇన్స్టాల్ చేస్తారో సో సింప్లీ ఓపెన్ చేయండి గైస్. ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనమాట స్టార్టింగ్లో. సో ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇవన్నీ మనం ఏమి ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు, చాలా ఈ బేసిక్ మాత్రం డిస్కస్ చేస్తున్నాం. అండ్ మీకు ఒక స్క్రీన్ అనేది కనబడుతుంది కదా, సో స్టార్టింగ్లో ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్లోని దీన్నే స్ప్లాష్ స్క్రీన్ అంటారు అనమాట. సో బేసిక్ ఏంటంటే సింపుల్గా మీరు ఇది ఇగ్నోర్ చేసేయండి, నాకు తెలిసి మీరు అవసరం లేదు. ఇక్కడ మనం ఇక్కడ చేయాల్సిన పని లేదు ఇది. సో మీకు చెప్తాను ఏంటో అనేది. ఇక్కడ జనరల్ 2D అనిమేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో మనం ఏ టైప్ ఆఫ్ వర్క్ చేస్తున్నాం సో అది క్లిక్ చేస్తే ఆ టైప్ ఆఫ్ స్పేస్లోకి వెళ్తుంది అనమాట. సో మనం సింపుల్గా ఇప్పుడైతే బిగినర్ కాబట్టి మనం జనరల్లోనే చేస్తాం. అండ్ మీరు ఇదనే క్లిక్ చేయొచ్చు ఆర్ బయటనే క్లిక్ చేస్తే సేమ్ జనరల్ ఫైల్ ఓపెన్ అవుద్ది. సో నేను జనరల్ ఫైల్లో క్లిక్ చేస్తున్నా, సో ఇదే ఓపెన్ అయింది అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ మీకు ఏం కనబడుతుంది? మీకు 3 ఆబ్జెక్ట్స్ కనబడుతున్నాయి. ఓకే, ఇదే 3D స్పేస్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ చూస్తే మీకు పైన పైన చూస్తే కెమెరా, క్యూబ్, లైట్, ఇక్కడ ఈ 3 కనబడుతున్నాయి కదా. ఈ ఆబ్జెక్ట్స్ ఇవన్నమాట, ఇది కెమెరా, ఇది క్యూబ్ అండ్ ఇక్కడ కనబడుతుంది కదా, ఈ చిన్నగా ఉంది కదా, సో దీన్నే లైట్ అంటారు అనమాట. సో ఎవరైతే కొంచెం లేట్ లెర్నర్స్ ఉన్నారో కింద ఇక్కడ చూడొచ్చు, నేను ఒకసారి లెఫ్ట్ క్లిక్ చేస్తున్నా, మీకు కనబడుతుంది లెఫ్ట్ మౌస్ అయితే టచ్ అవుతుంది. సో మీరు అక్కడ చూసి నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ ఇప్పుడు చూస్తే ఆబ్జెక్ట్స్ని ఎలా సెలెక్ట్ చేయాలి? సింప్లీ మనం ఇక్కడ ఉన్నాయి కదా, దీన్నే అవుట్లైనర్ అంటారు అనమాట. సో నేను కొంచెం డ్రాగ్ చేస్తున్నా, సో ఇదే అవుట్లైనర్ అనమాట. సో మనం ఏ ఆబ్జెక్ట్ని యాడ్ చేసినా ఆబ్జెక్ట్ ఇక్కడికే వస్తుంది. ఓకేనా? అండ్ ఇక్కడ చూస్తే కెమెరా, క్యూబ్, లైట్, చూసారా? నేను కెమెరా అనగానే ఇది కొంచెం ఆరెంజ్ షేడ్ అయ్యి ఒక సెలెక్ట్ అయినట్టు ఒక ఫీల్ వస్తుంది. సో నెక్స్ట్ క్యూబ్ చూసా, ఆరెంజ్ అవుట్లైన్ వస్తుంది అండ్ అలాగే లైట్. సో అవన్నీ సెలెక్ట్ అవుతున్నాయి అనమాట. సో మనం ఇక్కడ సెలెక్ట్ చేయం బేసిక్గా, బట్ చెప్తున్నా. సో మనం ఏం చేయాలంటే సింపుల్గా ఏవైతే ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆబ్జెక్ట్ మీద లెఫ్ట్ మౌస్ బటన్తో క్లిక్ చేయండి, సో సెలెక్ట్ అవుతుంది. అండ్ నేను ఇప్పుడు క్యూబ్ని సెలెక్ట్ చేస్తున్నా, క్యూబ్ అయితే సెలెక్ట్ అవుతుంది. అండ్ లైట్ని సెలెక్ట్ చేస్తున్నా అండ్ లైట్ అయితే సెలెక్ట్ అవుతుంది. ఓకేనా? అండ్ ఇప్పుడు ఈ సెలెక్ట్ని చాలా టైప్స్ ఉంటాయి. అండ్ అంతకంటే ముందు సెలెక్టింగ్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ రొటేషన్, నావిగేషన్ ఇవన్నీ చెప్తాను, సో వినండి. సో సింప్లీ మనం ఈ వ్యూలో కనబడుతున్నాం కదా, వ్యూ మార్చండి. వ్యూ మార్చాలంటే సింపుల్గా ఏం లేదు గైస్, మిడిల్ బటన్ ఉంటుంది కదా, ఆ మిడిల్ బటన్ని హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి మీరు మౌస్ని మూవ్ చేస్తుంటే మీకు రొటేట్ అవుతుంది అనమాట.
స్క్రీన్ అనేది రొటేట్ అవుతుంది. అండ్ ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఆబ్జెక్ట్కి దగ్గరికి వెళ్ళాలి అంటే జూమ్ అవ్వాలి. సో సింపుల్గా మిడిల్ బటన్ ఉంది కదా, దాన్ని స్క్రోల్ అప్ చేయండి. ఓకే, స్క్రోల్ అప్ చేస్తే కొద్దీ నేను జూమ్ అవుతూ ఉంటుంది అనమాట. స్క్రోల్ బ్యాక్ చేసే కొద్దీ జూమ్ బ్యాక్ అవుద్ది అనమాట. అంతే, జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు మూమెంట్ ఇచ్చా కదా, అంటే ఇలాగా మూవ్ చేస్తున్నా కదా స్క్రీన్ని, ఇలా కాదు, ప్యానింగ్ చేయాలి. ప్యాన్ అంటే ఏమో కాదు గైస్, సింపుల్గా షిఫ్ట్ పట్టుకున్నా అండ్ మిడిల్ మౌస్ కూడా హోల్డ్ చేస్తున్నా, ఇప్పుడు మూవ్ చేస్తున్నా. మీకు అర్థమవుతుందా? ఇది నార్మల్ మూమెంట్, ఇది ప్యానింగ్ మూమెంట్ అనమాట. ఇది ఇలా రొటేట్ అవుతుంది, ఇది ఆ ఆబ్జెక్ట్ చుట్టూ ఇలా ఇలా రొటేట్ అవుతుంది అనమాట. సో దీన్నే ప్యానింగ్ అంటారు అనమాట. మీకు మొత్తం 3 చెప్పారు. ఒకటి జూమ్ ఇన్, జూమ్ అవుట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి రొటేషన్, అదే మూమెంట్, అండ్ ఇంకోటి వచ్చేసి ప్యానింగ్ అనమాట. షిఫ్ట్ ప్లస్ మిడిల్ మౌస్ పట్టుకుంటే ఇలా ప్యానింగ్ చేయొచ్చు. నౌ ఇక్కడ చూస్తే మనకి ఇవన్నీ ఉన్నాయి కదా. సో మనం ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఇదే అనమాట. ఇవన్నీ బేసిక్ టూల్స్ అనమాట ఇవన్నీనా. సో ఇవి తెలిస్తే మ్యాక్సిమం వచ్చేసినట్టే. సో ఇవే మనం లేటర్ క్లాసెస్లో యూస్ చేస్తాం. మనం బ్లెండర్లో ఏం చేసినా ఈ టూల్సే యూస్ చేస్తాం. ఓకేనా? అండ్ ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకి సెలెక్ట్ బాక్స్ అని కనబడుతుంది కదా. సో ఇది డిఫాల్ట్గా ఇస్తాడు, బట్ ఒక్కసారి మీకోసం చూడండి. ఇక్కడ మీకు కింద ఒక చిన్న యారో బటన్ కనబడుతుంది కదా, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. దీని అర్థం ఏంటంటే అక్కడ ఇంకా టూల్స్ ఉన్నాయి అని అర్థం. సో ఇప్పుడుగా నేను దాన్ని హోల్డ్ చేశాను అనుకోండి, నాకు మిగతా టూల్స్ వస్తాయి. సో మనకి ఇప్పుడు సెలెక్ట్ అయింది సెలెక్ట్ బాక్స్ అనమాట. సో నేను ఇప్పుడు ట్వీక్ సెలెక్ట్ చేశాను అనుకోండి, సింప్లీ దీని పని అంటే చూద్దాం. సో మీకు అది మిగతా అర్థమైపోతుంది. సో ఇది ట్వీక్ కదా. సో సింప్లీ సెలెక్ట్ చేశా, సెలెక్ట్ అవ్వడానికి అనమాట. ఒక్కసారి నేను సెలెక్ట్ బాక్స్కి వెళ్ళాను అనుకోండి, నేను ఇది కూడా సేమ్ వర్కే చేస్తుంది, బట్ ఒక్కసారి నేను ఇలాగా లెఫ్ట్ మౌస్ బటన్ డ్రాగ్ చేశాను అనుకోండి, ఇక్కడ వదిలేస్తున్నా. సో ఆ బాక్స్ లోపల ఏమైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఆబ్జెక్ట్స్ అన్ని సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు నేను ఇక్కడ వరకు సెలెక్ట్ చేసా కదా, ఇది డీసెలెక్ట్ అయిపోతుంది, చూసారా? సో అదనమాట. అండ్ ఒక్కసారి ఇదే వర్క్ని దీంతో చేద్దామా. ఇదైతే నార్మల్గా సెలెక్ట్ అవుతుంది, బట్ డ్రాగ్ చేస్తే అవ్వట్లేదు. చూసారా, డ్రాగ్ చేస్తున్నా కానీ అవ్వట్లేదు. సో దాని అంటే ఈ సెలెక్ట్ బాక్స్ యూస్ వచ్చేసి మనం డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దాని కింద ఇంకోటి ఉంటుంది సెలెక్ట్ సర్కిల్ అని. ఇది సింప్లీ ఏంటంటే మన ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ సర్కిల్ లోపల ఉంటే అదే సెలెక్ట్ అవుతుంది, కానీ ఇక్కడ సెలెక్ట్ అవ్వట్లేదు. ఎందుకు? ఎందుకంటే దీనికి ఒక చిన్న బగ్ టైప్ అనమాట. ఏం కాదు, మోర్ దెన్ ఆఫ్ ఉండాలన్నమాట. సో నేను కొంచెం ఇక్కడ పైన రేడియస్ పెంచుతున్నా. సో ఇప్పుడు చూడండి, మోర్ దెన్ ఆఫ్ ఉంది. అంటే మోర్ దెన్ ఆఫ్ ఆ క్యూబ్ని మనం సెలెక్ట్ చేస్తున్నాం, అప్పుడు మాత్రమే సెలెక్ట్ అవుద్ది. సో ఇంకొంచెం రేడియస్ పెంచుందా చూడండి, చూసారా? ఒకసారి ఆగండి, ఇది మోర్ దెన్ ఆఫ్ ఉంది కింద క్యూబ్ వచ్చేసి, బట్ పైది ఇక్కడ లేదు. ఒక్కసారి ఆగండి, ఇంకొంచెం పెంచుదాం. ఇంకొంచెం అది కూడా ఆ పైన లైట్ కూడా సెలెక్ట్ అవుతుంది, ఎందుకంటే అది మోర్ దెన్ ఆఫ్ ఉంది. కొంచెం కిందకి పెడుతున్నా, సెలెక్ట్ అవ్వట్లేదు ఎందుకంటే అది మోర్ దెన్ ఆఫ్ లేదు. సో దీని యూస్ అదనమాట. అండ్ నెక్స్ట్ కింద సెలెక్ట్ లాస్ అని ఉంది కదా, ఇదేం కాదు, మనం పెన్సిల్ లాంటిది అనమాట. ఒక డ్రా చేయాలి మనమే. సో హోల్డ్ చేస్తూ పట్టుకుంటే ఇలా వస్తుంది. సో ఆ లోపల ఉన్న ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అవి సెలెక్ట్ అవుతుంది. సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అదే యూస్ చేసుకోండి. బట్ నేనైతే ఏం సజెస్ట్ చేస్తానంటే ఈ సెలెక్ట్ బాక్స్ ఉంది కదా, సో దీన్నే యూస్ చేయండి. ఓకేనా? అండ్ ఇవి కూడా యూస్ చేస్తాం, ఎందుకో మీకు లేటర్ క్లాసెస్లో అర్థమవుతుంది. సో ఇప్పటికైతే మీరు ఈ సెలెక్ట్ బాక్స్ని యూస్ చేయడానికి ప్రిఫర్ చేయండి. ఓకేనా? అండ్ గైస్ ఇంకోటి చెప్పడం మర్చిపోయా. ఏంటంటే ఇఫ్ సపోజ్ నేను ఇది సెలెక్ట్ చేసా అండ్ ఇది సెలెక్ట్ చేస్తున్నా, ఇది సెలెక్ట్ చేస్తుంటే అది డిసెలెక్ట్ అయిపోతుంది. అంటే ఇది సెలెక్ట్ చేయాలి అండ్ ఇది సెలెక్ట్ ఉండగానే ఇది కూడా సెలెక్ట్ చేయాలి. సో దానికి ఏం చేయాలంటే ఇది సెలెక్ట్ చేయండి, ఇది సెలెక్ట్ అయింది కదా, ఇప్పుడు ఇది సెలెక్ట్ చేయాలంటే సెలెక్ట్ చేసే ముందు షిఫ్ట్ హోల్డ్ చేసి ఇది సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇది సెలెక్ట్ అవుతుంది, ఇది సెలెక్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇది కూడా సెలెక్ట్ చేయాలనుకోండి, ఇది ఇప్పుడు కూడా షిఫ్ట్ హోల్డ్ చేస్తున్నా చూడండి, ఇక్కడ షిఫ్ట్ హోల్డ్ చేస్తూ మెనీ క్లిక్ చేస్తున్నా. సో ఇది సెలెక్ట్ అయ్యి ఇది సెలెక్ట్ అయింది, ఇది సెలెక్ట్ అయినప్పుడు షిఫ్ట్ హోల్డ్ చేసి సెలెక్ట్ చేస్తే ఇది సెలెక్ట్ అయింది. అండ్ ఇదన్నిటికీ వర్తిస్తుంది. ఒక్కసారి నేను సెలెక్ట్ బాక్స్లోని ఈ రెండు సెలెక్ట్ చేసా, ఇప్పుడు ఇది సెలెక్ట్ అవ్వగానే ఇది కూడా సెలెక్ట్ అవ్వాలి కదా. సో సింప్లీ ఏం చేస్తానంటే ఇది ఉండగానే షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసా, సెలెక్ట్ అవుతుంది. ఇది షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి డీసెలెక్ట్ అనమాట. డీసెలెక్ట్ ఏం కాదు గైస్, సింపుల్గా కంట్రోల్ పట్టుకొని
ఏదైతే డీసెలెక్ట్ చేద్దాం అనుకున్నా కంట్రోల్ హోల్డ్ చేయాలి. ఇప్పుడు ఇది నాకు వద్దు కాబట్టి కంట్రోల్ హోల్డ్ చేసి తీస్తా, కంట్రోల్ హోల్డ్ చేసి ఇది తీసేస్తున్నా, కంట్రోల్ హోల్డ్ చేసి ఇది తీసేస్తున్నా. ఈ 3 సెలెక్ట్ చేసా, ఇది నాకు వద్దు, లైట్ వద్దు, లైట్ని డీసెలెక్ట్ చేసేస్తున్నా అంతే. అండ్ నౌ సింప్లీ ఈ ఆబ్జెక్ట్స్ని డిలీట్ చేద్దాం. ఈ కెమెరా అవసరంలే అండ్ ఈ లైట్ కూడా అవసరంలే. సో సింప్లీ ఏం చేయాలంటే ఈ రెండింటిని సెలెక్ట్ చేయండి. మనం 2 వేస్లో డిలీట్ చేయొచ్చు. ఒకటి కీబోర్డ్లో డిలీట్ బటన్ ఉంటుంది కదా, సో అది క్లిక్ చేస్తే డైరెక్ట్ డిలీట్ అయిపోతుంది. లేదంటే ఎక్స్ అని కొట్టండి. ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ అని కొడితే మీకు డిలీట్ అని కనబడుతుంది. వెంటనే మిన్ని లెఫ్ట్ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోద్ది అనమాట. ఎందుకు డిలీట్ బటన్ యూస్ చేసుకోవచ్చు కదా అంటే, మనం వర్క్ చేస్తూ ఉంటాం. సో ప్రతిసారి మనం హ్యాండ్ని అంత దూరం వరకు మూవ్ చేయలేం కదా. సో సింపుల్గా అందుకే ఎక్స్ అనే ఒక షార్ట్ కట్ ఉంటుంది. సో ఎక్స్ క్లిక్ చేసి డిలీట్ క్లిక్ చేస్తే సింపుల్గా డిలీట్ అయిపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు మనకి ఇవన్నీ మీకు అర్థమైపోయాయి. సో ఇప్పుడు నెక్స్ట్ కొంచెం కిందకి వెళ్తే మీకు కర్సర్ అని వస్తుంది. ఇదేమి కాదు గైస్, ఒక్కసారి నేను ఈ ఆబ్జెక్ట్ డిలీట్ చేసేస్తున్నా. ఇది చెప్పే ముందు మీకు ఒకసారి ఆబ్జెక్ట్స్ని ఎలా యాడ్ చేయాలో చెప్తాను. ఇక్కడ యాడ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి పెద్ద ఒక బాక్స్ కనబడుతుంది కదా, ఇవన్నీ ఆబ్జెక్ట్సే. సో ఇవన్నీ యాడ్ చేయొచ్చు. బట్ సింపుల్గా మనం ఈ మెష్లోకి వెళ్ళి సేమ్ క్యూబ్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు డిలీట్ చేసాం కదా, అదే క్యూబ్ అనమాట ఇది. సో యాడ్ చేయగానే మనకి క్యూబ్ అనేది యాడ్ అయింది. సో ఇప్పుడు చూడండి, ఈ క్యూబ్ ఇక్కడే ఎందుకు యాడ్ అయింది, ఎందుకంటే ఆ 3D కర్సర్ అక్కడ ఉంది కాబట్టి. ఇప్పుడు సపోజ్ నేను ఈ 3D కర్సర్ని ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేసి సో మళ్ళీ ఒక్కసారి యాడ్ చేస్తున్నా. సో మళ్ళీ ఇంకోసారి ఒక క్యూబ్ యాడ్ చేస్తున్నా, ఈసారి అక్కడ యాడ్ అయింది. ఓకేనా. సో మీకు అర్థమైనట్టుంది 3D కర్సర్ యూజ్ ఏంటో. సో ఈ 3D కర్సర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం ఆబ్జెక్ట్ని యాడ్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ అక్కడ యాడ్ అవుతుంది. ఓకేనా. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఉంది కదా, ఈ కర్సర్ని మళ్ళీ ఇక్కడ తెచ్చేయాలి. ఈ పాయింట్ ఉంది కదా, ఓ మై గాడ్ నేను ఇది మూవ్ చేస్తున్నా. సో అలా కాదు, బట్ సరిగ్గా చూస్తే అది సెంటర్కి లేదు, ఇందులో కరెక్ట్ సెంటర్కి ఉండేది. సో ఆ పాయింట్ దగ్గరికి రావాలంటే దాన్నే ఓల్డ్ ఒరిజిన్ అంటారు అనమాట. సో సింపుల్గా అక్కడికి వెళ్ళిపోవాలంటే Shift+C అని క్లిక్ చేస్తే కరెక్ట్గా ఉంది కదా, ఒకసారి డిలీట్ చేసిన కరెక్ట్గా సెంటర్కి వెళ్ళిపోద్ది అనమాట. సో మీరు ఎక్కడికైనా మూవ్ చేసుకోండి, తర్వాత మళ్ళీ Shift+C అంటే ఆ ఓల్డ్ ఒరిజిన్కి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. అండ్ నౌ మీకు ఈ టూ టూల్స్ అర్థమైపోయి ఉంటే, అండ్ నెక్స్ట్ ఇక్కడికి వస్తే మూవ్ టూల్ అనమాట. ఈ మూవ్ టూల్ క్లిక్ చేయగానే ఏదైనా ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయండి. మీకు ఒక 3 యాక్సిస్ చూపిస్తుంది, మీకు తెలిసే ఉంటుంది. ఒకటి జెడ్ యాక్సిస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్స్ యాక్సిస్ అంటారు అనమాట, అండ్ ఇది వై యాక్సిస్ అనమాట. సో సింప్లీ ఏం చేయాలంటే ఆ యాక్సిస్ని హోల్డ్ చేసుకోవాలి, అంటే లెఫ్ట్ మౌస్ బటన్తో ఆ యాక్సిస్ని పట్టుకొని పైకి కింద కానాలి కాబట్టి దీన్ని హోల్డ్ పైకి కిందకి మూవ్ చేస్తే అది సెలెక్ట్ అవుతుంది, అది మూవ్ అవుతుంది అటు సైడ్కి. అండ్ ఇక్కడ వై యాక్సిస్లో మూవ్ చేయాలంటే ఇది క్లిక్ చేస్తే వై యాక్సిస్లో మూవ్ అవుద్ది. అండ్ ఎక్స్ యాక్సిస్లో మూవ్ చేయాలంటే ఇది హోల్డ్ చేసి పట్టుకుంటే ఇది కూడా మూవ్ అవుతుంది. అండ్ 3 యాక్సిస్లోని కాదు, ఇలా ఒక్కొక్క యాక్సిస్లో కాకుండా ఇక్కడ సెంటర్లో ఒక సర్కిల్లో కనబడుతుంది కదా, ఇక్కడ పట్టుకొని మూవ్ చేసాం అనుకోండి, మనం ఎటైనా మూవ్ చేసుకోవచ్చు. చూడండి నేను ఇటు మూవ్ చేస్తున్నా, ఇలా ఎటైనా మూవ్ చేసుకోవచ్చు. కానీ ఇదైతే ఒక యాక్సిస్లోనే మూవ్ అవుతుంది. మీకు అర్థమవుతుందా దాని యూజ్ ఏంటో. ఇది వై యాక్సిస్లో మూవ్ అవుతుంది, ఇది జెడ్ యాక్సిస్లో మూవ్ అవుతుంది. బట్ ఇది మాత్రం ఏ యాక్సిస్లోనే మూవ్ అవుతుంది, జెడ్లో మూవ్ అవుతుంది, ఇటు మూవ్ అవుతుంది, ఇటు మూవ్ అవుతుంది. సో అదనమాట. అండ్ నెక్స్ట్ రొటేషన్ కూడా సేమ్ అదే. సో ఎక్స్ యాక్సిస్లో మూవ్ చేయాలంటే ఇది ఉంది కదా, ఇది ఇలా పట్టుకుంటే మీరు ఎక్స్ యాక్సిస్లో మూవ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇది పట్టుకొని ఇలా తిప్పితే ఇది వై యాక్సిస్లో మూవ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది ఉంది కదా, ఇది పట్టుకొని తిప్పితే జెడ్ యాక్సిస్లో మూవ్ చేయొచ్చు. ఓకే. సో ఇది తిప్పడం వల్ల జెడ్ యాక్సిస్లో మూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి వైట్ లైన్ కనబడుతుంది కదా, సో దీని అర్థం ఏంటంటే మనం ఏ యాక్సిస్ అంటే అది చెప్పే కదా. సో మనకి అన్ని యాక్సిస్లో ఉన్నట్టు అన్ని యాక్సిస్లో ఒకసారి మూవ్ చేయాలంటే మనం ఈ వైట్ని మూవ్ చేస్తే అయిపోద్ది అనమాట. అండ్ మీకు ఇక్కడ అర్థమైనట్టు ఉంది. అండ్ ఒక్కసారి నేను మెనీ ఆబ్జెక్ట్ డిలీట్ చేస్తున్నా, ఒక్కసారి మెనీ సేమ్ క్యూబ్నే యాడ్ చేస్తున్నా. వద్దులేండి సార్, క్యూబ్ కాదు, సార్ కోన్ యాడ్ చేద్దాం. ఓకేనా. సో నేను సింప్లీ మళ్ళీ మూవ్ టూల్కి వస్తున్నా, నేను మూవ్ చేస్తున్నా. మీరు గమనిస్తే ఇక్కడ గమనించండి, ఇది ప్రాపర్టీస్ ట్యాబ్ అంటారు. సో ఒక్కసారి దాన్ని గమనించండి, మెనీ ఫస్ట్ నుంచి వస్తున్నా. సో ఇక్కడ చూస్తే దీని వాల్యూస్ చూడండి, లొకేషన్ 0 0 0, రొటేషన్ కూడా 0, స్కేల్ 1 ఉంది. సో ఒక్కసారి ఈ లొకేషన్ గమనించండి. నేను
ఒక్కసారి లొకేషన్లోని వై యాక్సిస్లో కొంచెం మూవ్ చేస్తున్నా, చూసారా? వై యాక్సిస్లో మూవ్ చేస్తుంది కాబట్టి పెరుగుతుంది. అండ్ వై యాక్సిస్లోని అటు సైడ్కి మూవ్ చేస్తున్నా, చూడండి మైనస్లోకి వెళ్తుంది. సో మీరు గమనించవచ్చు అనమాట. సో ఎటు సైడ్ వెళ్తుందని. సో ఇప్పుడు ఎక్స్ యాక్సిస్లోని ఇటు వెళ్తుంటే ఎక్స్ యాక్సిస్లో పెరుగుతుంది, అటు వెళ్తుంటే ఎక్స్ యాక్సిస్ సారీ ఇటు వెళ్తే మైనస్లోకి వెళ్తుంది, అటు వెళ్తే పాజిటివ్ ఎక్స్లో మూవ్ అవుతుంది. అండ్ ఇది పాజిటివ్ జెడ్లో మూవ్ అవుతుంది, ఎందుకంటే మైనస్ జెడ్లోని నెగిటివ్ జెడ్లో మూవ్ అవుతుంది. ఓకేనా? అండ్ ఇప్పుడు వచ్చేసి రొటేట్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఎక్స్ యాక్సిస్లో రొటేట్ చేస్తున్నా, సో మీకు రొటేషన్ వాల్యూ చేంజ్ అవుతుంది చూసారా? అండ్ ఇంకోటి జెడ్ యాక్సిస్లో మూవ్ చేస్తున్నా, రొటేషన్ వాల్యూ చేంజ్ అవుతుందిగా. అండ్ వై యాక్సిస్లో మూవ్ చేస్తున్నా, వై వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. సో ఈ ప్రాపర్టీ స్టాప్ యొక్క యూజ్ అదే అనమాట. అండ్ సింప్లీ ఇవన్నీ డిలీట్ చేసేస్తున్నా, ఇవన్నీ ఇంకోటి యాడ్ చేస్తున్నా అనమాట. అండ్ నేను మీకు ఈ షార్ట్ కట్ చెప్పలేదు. నేను ఆబ్జెక్ట్ని యాడ్ చేస్తున్నా కదా, మీరు ఇక్కడికి వచ్చి ప్రతిసారి యాడ్ చేయాల్సిన పని లేదు. సింపుల్గా Shift+A అంటే ఇదే స్క్రీను మనం ఎక్కడైతే మౌస్ ఉంటుందో అక్కడ వచ్చేస్తుంది. సో మీరైతే కన్ఫ్యూజ్ అవ్వకండి. సో Shift అనగానే నాకు సేమ్ అదే స్క్రీన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ కూడా నేను సెలెక్ట్ చేస్తున్నా, అక్కడ యాడ్ చేసిన ఓకే, ఇక్కడ యాడ్ చేసిన ఓకే. బట్ ఇదైతే ఫాస్టెస్ట్ మెథడ్ అండ్ ఇదే బెస్ట్ మెథడ్, ఎందుకంటే మనకి వర్క్కి ఈజీ అవుతుంది. అండ్ కింద స్కేల్ అని ఉంది కదా, ఈ స్కేల్ అంటే ఏం కాదు, మనం సైజ్ పెంచడం తగ్గించడం. సో నేను సింపుల్గా వైట్ కలర్ లైన్ పెడితే సో మొత్తం ఒకేసారి స్కేల్ అవుతుంది అనమాట, అంటే సైజ్ పెరుగుతుంది సింపుల్గా. అండ్ మీరు ఆ వాల్యూస్ని ఇక్కడ కూడా చూడొచ్చు. ఓకే, నేను తగ్గిస్తే కొద్దీ అక్కడ స్కేల్ వాల్యూస్ తగ్గుతున్నాయి. అండ్ సింపుల్గా ఇక్కడ మనం వాల్యూస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఒకటే సెలెక్ట్ చేసి 1 అని, ఇది కూడా 1 అని ఇలా పెట్టచ్చు. లేదంటే సింప్లీ ఒకేసారి 3 సెలెక్ట్ చేసి 1 అని పెట్టినా, సపోజ్ ఇప్పుడు నేను కొంచెం స్కేల్ చేస్తున్నా చూడండి, ఇలా ఒక్కొక్కటి 1 అని పెట్టకుండా నేను ఒక్కసారి 3 సెలెక్ట్ చేసి 1 అని పెట్టాను అనుకోండి, మూడింటికి అప్లై అవుతుంది. ఏం లేదు, సింపుల్గా లెఫ్ట్ బటన్ హోల్డ్ చేస్తూ కొంచెం కిందకి డ్రాగ్ చేయండి. అండ్ ఇక్కడ ఒకదానికి వాల్యూ అడుగుతుంది. సో ఏ వాల్యూ వద్దాం అనుకుంటున్నారో మూడింటికి ఒకసారి ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు 1 అని కొట్టా, ఎంటర్ కొట్టా, సో ఒకసారి ఆ వాల్యూ మూడింటికి అప్లై అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ స్కేల్ గురించి చూస్తే, ఇప్పుడు వై యాక్సిస్లో స్కేల్ చేయాలంటే ఈ గ్రీన్ కలర్ది, అండ్ ఎక్స్ యాక్సిస్లో స్కేల్ చేయాలంటే ఇది, అండ్ జెడ్ యాక్సిస్లో స్కేల్ చేయాలంటే ఇదనమాట. అండ్ ఇక్కడ గమనిస్తే మనం స్కేల్ చేస్తున్నాం, బట్ ఇటు సైడ్ స్కేల్ అవుతుంది, అటు సైడ్ స్కేల్ అవుతుంది. నాకు ఒక సైడే స్కేల్ అవ్వాలి. అంటే సపోజ్ ఇలా ఉందనుకోండి, ఈ ఒక్క సైడే నాకు స్కేల్ అవ్వాలి, అటు సైడ్ స్కేల్ అవ్వకూడదు. సో అందుకే ఇక్కడ ఇంకో ఆప్షన్ కనబడుతుంది చూసారు, కింద ఒక యారో మార్క్ ఉంది, అంటే దీన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే మనకు ఇంకో ఆప్షన్ ఆన్ అవుద్ది అనమాట. సో సింప్లీ కింద ఒకటి ఉంది కదా స్కేల్ కేజ్ అని, సో ఇది సెలెక్ట్ చేయండి. ఇప్పుడు డాట్స్ కనబడుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఉంది కదా, ఇటు చెప్పా కదా, ఇది ఒకటే మూవ్ చేయాలని చెప్పా కదా, సో దాన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే సో స్కేల్ అవుద్ది అనమాట. ఒక సైడే స్కేల్ అవుతుంది. ఇందాక చూసారా, ఈ రెండు సైడ్లు స్కేల్ అయ్యేది, ఇలా ఈ రెండు సైడ్లు స్కేల్ అయ్యేది, బట్ ఇప్పుడు ఒక్క సైడే స్కేల్ అవుతుంది. సో దీని యూస్ అయితే అదనమాట. అండ్ ఇప్పుడు కింద చూస్తే ట్రాన్స్ఫార్మ్ అని కనబడుతుంది కదా, సో ఇదేం కాదు గైస్, ఈ మూడు కలిసి ఇందులో ఉంటుంది అనమాట. సో అసలు ఇవి ఏమీ యూజ్ చేయం. సో మీరైతే కంగారు పడకండి, దీని అన్నిటికీ షార్ట్ కట్స్ ఉన్నాయి, ఆ షార్ట్ కట్సే యూజ్ చేస్తాం. బట్ మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. ఓకే, అండ్ నౌ ఇక్కడ ఇంకా ఈ ఆబ్జెక్ట్స్ కూడా డిలీట్ చేసేస్తున్నా. అండ్ ఒక ఎనోటేట్ అని ఉంది కదా, సో ఇది ఏం కాదు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ చేయొచ్చు. నేను ఇది ఏదైనా డ్రా చేసుకోవచ్చు, ఇంత కర్వ్ ఉంటుంది ఈ ఆబ్జెక్ట్, సో మీరు ఇలా చేయాలి అని చెప్పి చెప్పడానికి అనమాట. ఓకే, నేను ఇది తీసేస్తున్నా. అండ్ నెక్స్ట్ కింద మెజర్ అని ఉంది కదా, సో సింపుల్గా ఒక ఆబ్జెక్ట్ని అయితే తీసుకుందాం. సో ఆబ్జెక్ట్ని ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేయాలి. సో దానికప్పుడు ఈ మెజర్ టూల్ని సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది, సంథింగ్ 2.15 సంథింగ్ ఎంత ఉంది. సో నేను కరెక్ట్గా మెసేజ్ చేయలేదు, సో అంత వచ్చింది, బట్ కరెక్ట్గా మెసేజ్ చేస్తే మంచిగా వస్తుంది అనమాట. అండ్ సో దీని యూస్ అయితే అదనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ యాడ్ క్యూబ్ ఉంది కదా, ఇది ఏం కాదు, సో మీకు అది సెలెక్ట్ చేయగానే ఇలా మనం హోల్డ్ చేసి పట్టుకోండి, లెఫ్ట్ మౌస్ హోల్డ్ చేసి పట్టుకోండి, మీకు అది అడుగుతుంది అనమాట. సో ఇలా పట్టుకుంటే ఇక్కడ రిలీజ్ చేస్తాను, ఇప్పుడు పైకి అడుగుతుంది. సో పైన రిలీజ్ చేస్తాను అనుకోండి, సో మీకు ఆబ్జెక్ట్ వచ్చేసి ఒక క్యూబ్ వచ్చేస్తుంది అనమాట డిఫాల్ట్గా. సో ఏం లేదు, లెఫ్ట్ మౌస్ బటన్ని డ్రాగ్ చేసి ఎక్కడైతే మీకు సరిపోయిందో అక్కడ రిలీజ్ చేస్తే అయిపోయి. సో సింపుల్గా ఈజీగా మనం క్యూబ్స్ అనేది క్రియేట్ చేయొచ్చు, బట్ ఇది కూడా మనం
యూజ్ చేయము. ఎందుకు? బట్ చెప్తున్నా. అండ్ ఓకే, మీకు ఇవన్నీ టూల్స్ అర్థమయ్యాయి కదా. సో ఒక్కసారి ఓకే మనం ఏం చేద్దామంటే, ఇక్కడ ఇవన్నీ యూజ్ చేసాం కదా, ఇక్కడ ఒక మంకీ ఉంది కదా, ఈ మంకీతో ఆడుకుందాం. ఓకే, ఒక్కసారి ఈ మంకీ దగ్గరికి వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి టోపీ పెడదాం. ఓకే, దానికోసం ఏం లేదు. సో నేను షిఫ్టే కొట్టా. అండ్ దానికి కోన్ అంటే ఏ షేప్ బెస్ట్? కోన్ బెస్ట్గా. ఓకే, కోన్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు మూవ్ చేయాలి కదా, నేను ఇక్కడికి వచ్చి ఇలా మూవ్ చేసి ఇంత పని చేయాలి మనం. ఓకే, ఇవన్నీ మనకు వద్దు గైస్. సింపుల్గా ఏం చేద్దామంటే, నార్మల్ ఇదే ఉంచుకుందాం. సింపుల్గా జీ అని అనండి. జీ అంటే గ్రాబ్ అని అర్థం. సో మనం ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు. ఓకే, జీ అంటే ఇలా ఇలా ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు. నేను లేదు, జీ అని పట్టుకున్నా, ఇంకా నాకు గ్రాబ్ అయిపోయింది. నేను మౌస్ కూడా ఏం సెలెక్ట్ చేయలే. అది ఇంకా నేను ఇప్పుడు లెఫ్ట్ మౌస్ ఎక్కడైతే పెడతానో అక్కడికి వచ్చి అయిపోద్ది అనమాట. సో ఏం లేదు, ఇప్పుడు ఉంది కదా జీ జెడ్ అంటున్నా, అంటే గ్రాబ్ అనేది ఓన్లీ జెడ్ యాక్సిస్లో అవ్వాలని అర్థం. సో ఇప్పుడు గ్రాబ్ జెడ్లో అయ్యింది. ఇప్పుడు ఏం చేశానంటే రిలీజ్ చేస్తా. మీకు అర్థమైందా? ఇప్పుడు గ్రాబ్ ఎక్స్ యాక్సిస్ అంటే ఓన్లీ ఎక్స్ యాక్సిస్లో మూవ్ అవుద్ది. సింపుల్గా జీ అంటే ఓన్లీ జీరోలో మాత్రం మూవ్ అవుద్ది. అండ్ ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తాను చూడండి. ఇప్పుడు జీ చెప్పే కదా, నాకు ఎక్స్ యాక్సిస్లో మూవ్ అవ్వాలి, వై యాక్సిస్లో మూవ్ అవ్వాలి, కానీ జెడ్ యాక్సిస్లో మూవ్ అవ్వకూడదు. దానికి సింపుల్గా ఒక షార్ట్ కట్ ఉంది. సింపుల్గా జీ ప్రెస్ చేయండి. ఎక్కడ మూవ్ చేయకూడదు అని చెప్పాను నీకు? జెడ్లో మూవ్ చేయకూడదు అని చెప్పా. అంటే షిఫ్ట్ ప్లస్ జెడ్ కొట్టండి. చూసారా, ఎక్స్లోనే మూవ్ అవుతుంది, వైలోనే మూవ్ అవుతుంది, కానీ జెడ్లో మూవ్ అవ్వట్లే. మీకు నేను సరిగ్గా పర్స్పెక్టివ్లో లేను. సో ఇక్కడ చూడండి మీరు, జీ షిఫ్ట్ జెడ్. చూసారా, అసలు పైకి మూవ్ చేస్తున్నా, పైకి మూవ్ అవ్వట్లేదు. నేను పైకి మూవ్ చేస్తున్నా కానీ మూవ్ అవ్వట్లేదు. అండ్ ఇప్పుడు మీకు గ్రాబ్ అంటే అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రొటేషన్కి వెళ్దాం. రొటేషన్ మనం ఇలా చేస్తాం కదా, నాకు అలా వద్దు. సింపుల్గా ఆర్ ప్రెస్ చేయండి. ఆర్ ఫర్ రొటేట్, జీ ఫర్ గ్రాబ్. ఓకే, సో ఆర్ అనగానే నాకు ఇది రొటేట్ అయిపోతుంది. నేను మౌస్ లాగా మూవ్ చేసే కొద్దీ అది రొటేట్ అవుతుంది. అండ్ నేను ఏం చేస్తానంటే ఆర్ పట్టుకొని ఓన్లీ ఒక యాక్సిస్లో మూవ్ చేయాలి. ఏ యాక్సిస్? జెడ్ యాక్సిస్లో మూవ్ చేయాలి. జెడ్ యాక్సిస్లోనే మూవ్ అవుతుంది. ఓకే, అండ్ ఆర్ అని వై యాక్సిస్లోనే మూవ్ చేయాలి. సో వై యాక్సిస్లోనే మూవ్ అవుతుంది. ఆర్ అని ఎక్స్ యాక్సిస్లోనే మూవ్ చేయాలి. ఎక్స్ యాక్సిస్లోనే మూవ్ అవుతుంది. నేను ఎక్స్ యాక్సిస్లో మూవ్ చేసి ఎక్కడైతే పెడదాం అనుకుంటున్నా అక్కడ లెఫ్ట్ క్లిక్ కూడా సెట్ అయిపోతుంది. అండ్ నేను ఇప్పుడు ఈ వాల్యూస్ని 0 చేసేసిన. అండ్ ఈ వాల్యూస్ని ఉంచేద్దాంలేండి, ఎందుకంటే మనం మూవ్ చేద్దాం అనుకున్నాం కదా. ఇది 0, సారీ, ఇది 0 పెట్టి ఎంటర్ కొట్టేస్తున్నా. సో చెప్పా కదా ఇక్కడ ఉంచుదాం అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ స్కేల్ ఉంది కదా, సో ఇదే ఆబ్జెక్ట్ని నేను ఉంచట్లే, సో ఇదే పెట్టుకుంటున్నా. ఓకే, అండ్ ఇప్పుడు స్కేల్ మనం ఎలా చేస్తాం? ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసి ఇది స్కేల్ చేస్తాం కదా, ఈ ఆబ్జెక్ట్ని ఇలా ఇలా స్కేల్ చేస్తాం కదా. సో అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఎస్ కొడితే అయిపోద్ది అనమాట. ఎస్ ఫర్ స్కేల్, ఆర్ ఫర్ రొటేట్, ఎస్ ఫర్ స్కేల్, జీ ఫర్ గ్రాబ్. గ్రాబ్ అంటే సింపుల్గా మూవ్ అనమాట. ఓకేనా? ఈ వీడియోని ఎండ్ చేసే ముందు చిన్నగా కామెడీగా ఆడుకుందాం. సో దీనికి కలర్స్ అనేది యాడ్ చేద్దాం. ఓకేనా? కలర్స్ యాడ్ చేయాలంటే సింపుల్గా ఒక్కసారి ఆగండి, నేను మెరీ కింద మూవ్ చేస్తాను ఇందలా. సో ఇది కదా మనకి మొత్తం ట్యాబ్ వచ్చేసి. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవి ఏమి కన్ఫ్యూజ్ అవ్వకండి. కింద లాస్ట్కి వెళ్తే మెటీరియల్ అని కనబడుద్ది అనమాట. ఓకేనా? ఈ మెటీరియల్ మీద క్లిక్ చేసి మనం న్యూ అండ్ క్లియర్ చేస్తే సో చేద్దాం. బట్ అందుకని ముందు ఏ ఆబ్జెక్ట్కి ఏ కలర్ యాడ్ చేద్దామో చెప్పాలన్నమాట. సో ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేద్దాం. దీనికి నేను ఆరెంజ్ కలర్ వేద్దాం అనుకుంటున్నా. సో ఏం కాదు, దాన్ని సెలెక్ట్ చేసి ప్లస్ న్యూ అని కొడితే ఒక మెటీరియల్ క్రియేట్ అవుద్ది అనమాట. ఓకే, ఇక్కడ మెటీరియల్ క్రియేట్ అవుతుంది, గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ గమనిస్తే బేస్ కలర్ అని ఉంది కదా, ఇది డిఫాల్ట్గా వైట్లో ఉంటుంది. అండ్ కింద వాల్యూస్ ఉంటాయి, అంటే మెటాలిక్గా కావాలా, రఫ్నెస్ ఉండాలా, ఆల్ఫా ఉండాలా, ఇవన్నీ ఉంటాయి. సో మనకి తర్వాత క్లాస్లో తెలిస్తే ఇవేమి యూజ్ చేయొద్దు. సో ఇక్కడ జస్ట్ బేస్ కలర్ ఉంది కదా, సో దాన్ని ఇక్కడ వైట్ ఉంది, సో దాని మీద క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు కొంచెం డ్రాగ్ చేసి ఆరెంజ్కి పెట్టండి. మీ ఇష్టం, మీరు ఏ కలర్ పెడతారో పెట్టండి. సో నేను బయట క్లిక్ చేయగానే ఏం రాలేదు, ఎందుకంటే మన ఇక్కడ పైన మోడ్స్ ఉంటాయి అన్నమాట. ఇది వైర్ ఫ్రేమ్ మోడ్ అంటారు.
సో ఒక్కసారి ఈ మోడ్లోకి వెళ్తున్నా, మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, జస్ట్ ఒకసారి వెళ్తున్నా. ఇక్కడ లైన్స్, వర్టిసెస్ ఇవి కనబడుతూ ఉంటాయి. సో మీకు లేటర్ క్లాసెస్లో వస్తాయి. అండ్ ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేసే మోడ్ అనమాట. అండ్ పక్కన వ్యూ పోర్ట్ షేడింగ్ మోడ్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం ప్రివ్యూ చూసుకోవచ్చు, బట్ ఇది రెండర్ కాదు, లాస్ట్లో రెండర్ మోడ్ అని ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇదే మనకి రెండర్ అవుద్ది. ఈ లాస్ట్ పార్ట్లో ఏదైతే ఉందో అదే మనకి రెండర్ అవుతుంది. ఒక్కసారి ఇప్పుడు ఎందుకు ఇక్కడ మనకి లైట్ లేదంటే, ఇక్కడ మనం ఏంటంటే లైట్ డిలీట్ చేస్తాం. సో అందుకే మనకి ఇక్కడ లైట్ రావట్లేదు కాబట్టి నో రిఫ్లెక్షన్స్ అసలు ఏమీ లేవు. సో అందుకే మనకి ఇలాగే రెండర్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు కెమెరా పెట్టి ఇదే రెండర్ చేసినా మనకి ఇలాగే రెండర్ అవుతుంది. సో మనకి ఇది మనం ఇప్పుడు రామ్ కాబట్టి మనం ఇప్పటికైతే వ్యూ పోర్ట్ షేడింగ్ అయితే వెళ్దాం, ఓకేనా. సో ఇది జస్ట్ ఒక ప్రివ్యూ లాంటిది అనమాట. రెండర్ మోడ్ ఇలా వస్తుంది లైట్ పెడితే, ఓకే. అండ్ ఒక్కసారి దీనికి ఆరెంజ్ యాడ్ చేసా కదా, ఇక్కడ నేను ఆరెంజ్ దీనికి యాడ్ చేయలే. ఆరెంజ్ అనేది ఒక మెటీరియల్కి యాడ్ చేసా, ఆ మెటీరియల్ దీనికి ఇచ్చా. మీకు అర్థమైపోవచ్చు అంటే ఒక్కసారి ఈ కింద మంకీ ఉంది కదా, ఈ మంకీని సెలెక్ట్ చేస్తున్నా. ఒకసారి నేను ప్లస్ కొట్టట్లే, ఇక్కడ పక్కన ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ మెటీరియల్ 001 అది ఇందాల మనం ఈ మెటీరియల్ ఉంది కదా. సో ఒకసారి మెటీరియల్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ దాని పేరు ఉంటుంది అనమాట, మెటీరియల్.001 అని. సో కావాలంటే మనం దానికి చేంజ్ చేసుకోవచ్చు. సో చేంజ్ చేద్దామా. సో సింపుల్గా ఆరెంజ్ అని చేంజ్ చేసా. సో ఇప్పుడు చూసారా దాని నేమ్ చేంజ్ అయిపోయింది. సో ఈ ఆరెంజ్ అని మేము దీన్ని కూడా ఇద్దాం, ఏం లేదు. సో ఇక్కడ సేమ్ అక్కడ కనబడితే ఇక్కడ ఆరెంజ్ అని కనబడుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఆరెంజ్ మీద క్లిక్ చేస్తే సేమ్ ఆరెంజ్ అప్లై అవుతుంది. ఇక్కడ మనం గమనిస్తే మనం ఈ మెటీరియల్ ఎన్ని వస్తువులకి ఇచ్చామని కూడా కనబడుతుంది అనమాట. సో ఇదనమాట. సో బేసిక్ నావిగేషన్ మీకు అర్థమై ఉండదు. సో ఇంకా మీరు దీంతో ఏమైనా ట్రై చేయండి. అండ్ ఇది వెళ్ళే ముందు కొంచెం ఇది వద్దులేండి గైస్, ఇంకో మెటీరియల్ యాడ్ చేద్దాం దీనికి. సో ఇక్కడ మైనస్ క్లిక్ చేస్తే అయిపోద్ది అనమాట. సో ఇక్కడ మైనస్ క్లిక్ చేయండి, ఆ మెటీరియల్ దీని నుంచి పోతుంది, కానీ మెటీరియల్ ఉంటుంది, ఆ మెటీరియల్ దీనికి పోద్ది అనమాట. సో నేను ఇంకో మెటీరియల్ యాడ్ చేస్తున్నా. అండ్ ఈసారి కొంచెం ఈ కలర్ పెడుతున్నా. అండ్ ఇక్కడ చూస్తే నాకు కొంచెం నచ్చలే. సింపుల్గా ఏం చేద్దామంటే కొంచెం మెటాలిక్ ఇద్దాం. మెటాలిక్ అంటే కొంచెం షైన్ అవుతుంది అనమాట. సో మెటాలిక్ ఇచ్చా. సో మనకి ఇలాగే ఉంటాయి కదా బేసిక్గా మన కోన్స్ అని. సో అందుకే ఇలా పెట్టాను అనమాట. అండ్ ఇక్కడ కొంచెం చూస్తే కొంచెం జూమ్ చేస్తున్నా, ఇది టచ్ అయిపోతుంది, ఐకి టచ్ అయిపోతుంది. సో సింపుల్గా గ్రాప్ చేసా, ఎటు పడితే మూవ్ అవుతుంది కదా, కానీ జెడ్ యాక్సిస్లో కూడా మూవ్ అవ్వాలి. సో జెడ్ కొట్టా. సో అసలుకి ఏమవుతుందంటే జెడ్ అని కొడితే మూవ్ అయింది. సో నాకు ఇక్కడికి ఓకే ఓకే హ్యాట్ ఇక్కడికే ఉంటుంది అని తెలిసిన వరకు. సో ఐకి టచ్ అవుతుంది కూడా అలా పెట్టినా. అండ్ ఇప్పుడు చూస్తే ఆక్వర్డ్గా ఉంది కదా, ఏం చేద్దామంటే ఒక్కసారి స్కేల్ చేద్దాం. ఎటు సైడ్ అంటే వై యాక్సిస్లో స్కేల్ చేద్దాం. ఇదే కదా వై యాక్సిస్, ఎల్లో కలర్ రైన్ కూడా అవుతుంది కదా, గ్రీన్ కలర్ రైన్, ఎల్లో కాదు. వై అని క్లిక్ చేస్తున్నా. సో మీకు వై యాక్సిస్లో స్కేల్ అవుతుంది చూసారా, ఓకే. అండ్ ఎక్స్ యాక్సిస్లో కూడా కొంచెం ఎక్కువ ఉంది. సో ఎక్స్ యాక్సిస్లో కూడా కొంచెం తగ్గిద్దాం అయితే, ఎక్స్, ఓకే. అండ్ నా సరిపోయింది. అండ్ నాకు ఎందుకో కొంచెం కిందకి పెడదాం అనిపిస్తుంది. సో జెడ్ చూసారా, ఇప్పుడు ఐకి టచ్ అవ్వట్లే, ఇంకొంచెం పైకి పెడదాం, జెడ్, ఓకే. సో మొత్తానికి మన పార్టీ బాయ్ రెడీ అనమాట, మన బర్త్డే బాయ్. సో ఇదనమాట. సో సింపుల్గా మనం లాస్ట్లో ఏం చేయాలంటే ఈ ఫైల్ని సేవ్ చేయాలి. ఏం లేదు, ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేసి అండ్ సేవ్ యాజ్ అని క్లిక్ చేస్తే మీకు అడుగుతుంది అనమాట. సో ఎక్కడ సేవ్ చేయాలని చెప్పేసి నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా, దానికి ట్యూటోరియల్ అని పేరు పెట్టుకున్నా. అండ్ ట్యూటోరియల్ దగ్గరికి వెళ్ళింది. అండ్ అక్కడ దీనికి ఒక పేరు ఇస్తున్నా, టెస్ట్ అని ఇచ్చా సపోజ్. సో టెస్ట్ అని ఇచ్చా. అండ్ సింపుల్గా సేవ్ యాజ్ అని క్లిక్ చేస్తే ఆ ఫోల్డర్లో ఈ ఫైల్ సేవ్ అయిపోతుంది. ఫైనల్గా ఈరోజు ట్యూటోరియల్ అండ్ లేటర్ క్లాసెస్లో మనం ఇవి మిగతావన్నీ కూడా నేర్చుకుందాం. అండ్ ఫైనల్గా ఒక ప్రాజెక్ట్ ఇస్తా, సో మీరు కంప్లీట్ చేయండి. అది చేస్తే మీకు నావిగేషన్, బేసిక్ నావిగేషన్ అర్థమైపోయినట్టే, ఓకేనా. సో అందులో మొత్తం చేయాల్సిన అవసరం లేదు, మీకు ఏమైనా అర్థమైందో అదే చేయండి, ఓకేనా. సో మీకైతే డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఏ ఆబ్జెక్ట్ని ఏం చేయాలని చెప్పేసి సేమ్ ఇదే ప్రాజెక్ట్ చేస్తూ ఉండండి. సో నెక్స్ట్ వీడియో కల్లా ఆ ప్రాజెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఆర్ అట్లీస్ట్ నావిగేషన్ అంటే ట్రై చేయండి, ఇలా మూవ్ చేయాలి,
ఇలా ఆబ్జెక్ట్స్ని యాడ్ చేయాలి. బేసిక్ ఏదైనా చేయండి, మీకు ఏం తోచితే అది చేయండి. సో మీకు అర్థం కావాలంతే, అర్థమైతే చాలు. ఓకేనా? సో మేము నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ సెలవు, టాటా, బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.